కానీ సమయం ఎలా గడిచిందో కూడా తెలియలేదు. ఈ 3 రోజుల్లో సరిగ్గా మాట్లాడలేకపోయాం కూడా. మనసు విప్పి మాట్లాడుకోవడం కోసం త్వరలో మీరు మా ఇంటికి రావాలి. వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్ళుంది. అవును, మీరే సాకులు చెప్పినా కుదరదు. మీరు తప్పకుండా రావాలి. అమ్మా అర్పిత, నువ్వు కూడా. అంశుని కూడా తప్పకుండా తీసుకురా. చాలా ముద్దుగా ఉంటాడు. దిష్టి తగులుతుంది, జాగ్రత్త. మా పల్లవి పావనిలు కూడా చాలా ముద్దుగా ఉంటారు. వాళ్ళని కూడా తీసుకొస్తాను. ఒక్క వాళ్ళనే ఏంటి, మొత్తం కుటుంబంలో అందర్నీ తీసుకొస్తాను. వదిన ఇక్కడే ఉంటుంది. నిజం చెప్పాలంటే పెళ్లిళ్లలో చాలా పనులుంటాయి. ఈ పనులన్నీ చేసి చేసి నేను చాలా అలసిపోయాను. నా బరువు కూడా తగ్గినట్టుంది. కొన్నాళ్ళు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటాను. ఇక మేము బయలుదేరతాం. సెలవు ఇప్పించండి. మీకు వీడ్కోలు చెప్పడానికి మేము కూడా వస్తున్నాం. పదండి. అక్క, విధి అక్క, ఒక చిన్న ప్రాబ్లం. నువ్వు కొంచెం సాయం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తప్పకుండా. ఏంటో చెప్పు. అది అంశుని కూడా స్కూల్కి పంపించాలి. ఎవరు డ్రాప్ చేస్తారో అర్థం కావడం లేదు. ఇందులో ప్రాబ్లం ఏముంది? పల్లవి పావని కూడా స్కూల్కి వెళ్తున్నారు. అంశుని కూడా వాళ్ళతో పాటే అదే కారులో పంపిద్దాం. ఇంతకీ అంశు స్కూల్ ఎక్కడా? అది హైటెక్ సిటీ దగ్గరలో ఉంది. అవునా? అయితే నువ్వు వెళ్ళి అంశుని తీసుకురా. నేను వెళ్ళి డ్రైవర్కి చెప్తాను. థ్యాంక్ యూ విధి అక్క. విధి, పల్లవి పావనిల స్కూల్ ఎక్కడా? బంజారా హిల్స్ లో. మరి అంశు స్కూలు? అది అత్తయ్య హైటెక్ సిటీకి చాలా దగ్గరలోనే. చూసావా, ఈ 2 స్కూళ్ళు వేర్వేరు దిక్కుల్లో ఉన్నాయి. ఒకవేళ అంశుని స్కూల్కి తీసుకెళ్లాలంటే డ్రైవర్ ముందు పల్లవి పావనిలని దింపేస్తాడు. ఆ తర్వాత అంశుని తీసుకెళ్తాడు. సరేనా అర్పిత? అది మీరన్నది నిజమే, కానీ ఆ అంశు కూడా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ముందు పల్లవి పావనిల్ని స్కూల్లో దించేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. అవును కదా. అయితే ఓ పంచి, ఈరోజు అంశుని స్కూల్కి సెలవు పెట్టమను. అత్తమ్మ, నాకు తెలుసు విధి. బయట అతిథులు మన కోసం వెయిట్ చేస్తున్నారు. స్టేషన్కి వెళ్ళాలిగా. నువ్వు త్వరగా వెళ్ళి డ్రైవర్కి చెప్పు పల్లవి పావనిలని స్కూల్కి తీసుకెళ్ళమని. లేదంటే ఈ రోజు కూడా లేట్ అవుతుంది. వెళ్ళు. అర్పిత, ఇంట్లో ఏ కారు ఖాళీగా ఉన్నా సరే అందులో అంశుని స్కూల్కి పంపిద్దాం. నువ్వేమీ కంగారు పడకు. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళినంత మాత్రాన పెద్ద నష్టమేమీ ఉండదు కదా. అర్పిత, ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. స్కూల్లోనే కాకుండా ఇంట్లో అంశు నేర్చుకోవాల్సినవి. నువ్వు వాటి గురించి ఆలోచించు. నేను కాసేపట్లో వస్తాను. అమ్మా చూడు, నేను గుడ్ బాయ్ లాగా స్కూల్ కి రెడీ ఎలా అయ్యాను. వెరీ గుడ్ అంశు. కానీ ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళటం లేదు. ఎందుకు? అదేంటంటే అంశు,
ఇంటికి చాలా మంది గెస్ట్లు వచ్చారు కదా, అయితే కార్లన్నీ కూడా వాళ్ళని డ్రాప్ చేయడానికి స్టేషన్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను స్కూల్లో డ్రాప్ చేయడానికి ఏ కారు లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదమ్మా. పల్లవి పావనీలు కార్లోనే కదా స్కూల్కి వెళ్ళారు. అమ్మ, కొత్త నాన్న మంచివారు కాదు. నన్ను కోపడ్డారు. ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి నాకు కారే ఉంచలేదు. ఇందులో మీ డాడీ తప్పేం లేదు నాన్నా. ఆయనకి తెలియదు కదా పాపం, ఇంట్లో ఇన్ని కార్లున్నా ఏదో ఒక రోజు కార్లు తక్కువ అవుతాయి అని. అందుకే వాళ్ళ అబ్బాయి అంశు కూడా స్కూల్కి వెళ్ళలేకపోతాడు అని. మరి నాకు సారీ ఎందుకు చెప్పలేదమ్మా? ఇందులో నీ తప్పు కూడా ఉంది కదా. మిస్బిహేవ్ చేసింది నువ్వేగా. నువ్వు బ్యాడ్ బాయ్లా ప్రవర్తించావుగా. నీకు తెలుసా, మీ డాడీకి కేవలం గుడ్ బాయ్స్ అంటేనే ఇష్టం. అందుకని ప్లీజ్ ఆయన ముందు నువ్వెప్పుడూ అల్లరి చేయొద్దు. సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి రాగానే నువ్వు తన ముందు మంచి పిల్లాళ్ళ ఉండాలి. అప్పుడు ఆయనకు కూడా అనిపిస్తుంది, వారేవా మా అంశు కూడా గుడ్ బాయ్, చాలా మంచి పిల్లాడని. ఇంకో విషయం అంశు, గుడ్ బాయ్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. వాళ్ళకి పైనున్న దేవుడు కూడా సాయం చేస్తాడు. మళ్ళీ అబద్ధం. పునర్వివాహ